కల్తీ మద్యం కేసులో మాజీ ఎమ్మెల్యే విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు అతని సోదరుడు మల్లాది శ్రీనివాసులను గురువారం రాత్రి 11:20 పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లాది విష్ణును బుధవారం దాదాపు 12:30 పాటు విచారించిన సిట్ అధికారులు గురువారం కూడా విచారించారు. బార్ లైసెన్సుదారుల్లో విష్ణు తల్లి త్రిపుర సుందరమ్మ మినహా భాగవతుల శరశ్చంద్ర, కావూరి పూర్ణచంద్ర శర్మ, కేఏ లక్ష్మిని కూడా పిలిపించిన విచారణ అధికారులు కృష్ణలంక పిఎస్లోని ప్రత్యేక గదిలో విష్ణుతో పాటు మిగిలిన వారిని ఎదురెదురుగా పెట్టి విచారించారు. సిట్ అధినేత మహేష్ చంద్ర లహ్డా ఆధ్వర్యంలోని అధికారుల బృందం వీరి నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకుంది. తొలి రోజు విచారణలో చెప్పిన అంశాలనే మల్లాది విష్ణు చెప్పినట్లు సమాచారం. లైసెన్స్ దారులు చెప్తున్న విషయాలతో పోల్చినప్పుడు మల్లాది విష్ణు చెప్పిన సమాధానాలు కొంత విరుద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో విష్ణును ఆయన తమ్ముడు శ్రీనివాసులను అరెస్ట్ చేశారు. కోర్టుకి హామీ ఇచ్చి మేము ఎటువంటి అరెస్టుకు పాల్పడమని చెప్పి ఇవాళ అరెస్టు చేసినట్టుగా టీవీలో ప్రకటించడం అనైతికం. పోలీసు వారు ప్రభుత్వ ఒత్తిడికి లోబడి ఇలాంటి సిట్టు దర్యాప్తు బృందం కూడా ప్రభుత్వ ఒత్తిడికి లోబడి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పు. రాత్రి 12 అయినప్పటికీ లేడీస్ని కూర్చోబెట్టి విచారించకుండా, కుటుంబ సభ్యులను కలవనీయకుండా, లాయర్లు వెళ్ళనివ్వకుండా ఇలా విచారణ చేయడం చాలా దురదృష్టకరం. ప్రభుత్వం దీన్ని బట్టి ఏం సాధించాలనుకుంటుందో, ఒక మంత్రిని కాపాడటం కోసం మాజీ ఎమ్మెల్యేని దీనిలో పెట్టి ఎక్సైజ్ మినిస్టర్ని కాపాడటం, మాజీ ఎమ్మెల్యే ఇందులో ఇన్వాల్వ్ చేసి సంబంధం లేకపోయినా ఇలాంటి కక్ష సాధింపు చేయడం చాలా దురదృష్టకరం. దీనికి ప్రభుత్వం పూర్తి పర్యవసానం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. దీనిలో అధికారులు కూడా కోర్టును తప్పుదోవ పట్టించారు. కోర్టు ధిక్కార నేరం కింద శిక్షార్హులు శిక్ష సిద్ధపడాలిగా పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మల్లాది విష్ణు అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజారమేష్ అందిస్తారు. రాజారమేష్, చెప్పండి, మల్లాది విష్ణు అరెస్టుకు సంబంధించి వివరాలేంటి? విజయవాడలోని స్వర్ణ బార్లో మద్యం మరణాల కేసులో అధికారులు ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరవుతూ వచ్చారు. అయితే దాదాపుగా 2 రోజుల నుంచి కూడా 12 గంటలు 24 గంటల పాటు ఆయన్ని సుదీర్ఘంగా సిట్ అధికారులు విచారించారు. అయితే నిన్న జరిగిన విచారణలో నిన్న ఉదయం 10:30 గంటల నుంచి ఆయన్ని 11:15 వరకు కూడా సుదీర్ఘంగా విచారించారు. అయితే ఈ విచారణలో చాలా కీలకమైన అంశాన్ని కూడా వాళ్ళు సేకరించడం జరిగింది. ఈ విచారణ సందర్భంగా విష్ణుతో పాటు ఎవరైతే స్వర్ణ బార్ ఉందో బార్ లో పార్ట్నర్లుగా ఉన్న మిగిలిన వారిని కూడా పిలిపించారు. వేరువేరుగా విచారించారు. వారి దగ్గర నుంచి తీసుకున్న వాంగ్మూలానికి మల్లాది విష్ణుతో తీసుకున్న వాంగ్మూలాన్ని కూడా సరిపోర్చుకుని చూసినప్పటికీ చాలా తేడాలు ఉండటంతో చివరికి రాత్రి 11:15 సమయంలో మల్లాది విష్ణుని ఆయన సోదరుడు మల్లాది శ్రీనివాస్ వీరిద్దరిని కూడా అరెస్ట్ చేస్తున్నట్టుగా సిట్ అధికారులు ప్రకటించారు. మొత్తం 15 మంది నిందితులు ఈ కేసులో ఉండగా ఈ కేసులో మొత్తం 15 మంది నిందితులు ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు 6 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో ఇప్పుడు వీరిద్దరిని కూడా అరెస్ట్ చేయడంతో మొత్తం 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన వారిని ప్రశ్నించి వారికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించడం ద్వారా వాళ్ళ దగ్గర నుంచి కూడా వివరాలు సేకరించారు. గత నెల 7వ తారీఖున జరిగిన ఈ ఇన్సిడెంట్ లో మొత్తం 5 చనిపోగా 30 మంది తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి స్వర్ణ బార్ లో కల్తీ జరిగిందా లేదా బయట నుంచి ఏదైనా వాళ్ళు చెప్తున్నట్టుగా బార్ యజమానులు చెప్తున్నట్టుగా నీటిలో కల్తీ జరిగిందా అనే దానికి సంబంధించి పూర్తిగా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఇంకా నివేదికలు కూడా రావాల్సి ఉంది. దీనికి సంబంధించి గత నెల 29వ తారీఖునే కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఢిల్లీలో ఉన్న సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి దీనికి సంబంధించిన చనిపోయిన మృతులకు సంబంధించిన అవశేషాలను కూడా పంపించడం జరిగింది. వారి దగ్గర నుంచి వచ్చిన రిపోర్టు చాలా కీలకంగా మారబోతుంది. ఈ నేపథ్యంలోనే స్వర్ణ బారు దాంట్లో భాగస్వాములుగా ఉన్న వ్యక్తులు మొత్తం కూడా ఈ 9 మంది ఉన్న నేపథ్యంలో ఈ 9 మందిలో మల్లాది విష్ణు కూడా ఉన్నారు. అయితే మల్లాది విష్ణు మొదటి నుంచి కూడా ఈ బార్ లో జరుగుతున్న భాగస్వామ్యానికి దానికి నాకు సంబంధం లేదు అంటూ చెప్పడం జరిగింది. అయితే గత ఎన్నికల్లో వేసిన అఫిడవిట్ లో స్వర్ణ బార్ లో భాగస్వామ్యం ఉన్నట్టు, దాంట్లో ఆస్తులు ఉన్నట్టు చెప్పడం వల్ల ఈ కేసులో అతన్ని విచారించడం కూడా జరిగింది. ఓకే రాజా రమేష్.